అవతారావిర్భావమునందు ఉన్నటువంటి మొదటి కదలిక. అందుకే భృగువుని అంత ఓర్పు పట్టారు ఆయన. అప్పుడు వెంటనే భృగువు మీద ఏదైనా ప్రతీకార చేష్ట చేస్తే అసలు వెంకటేశ్వర అవతారం రాదు. ఒకవేళ వచ్చినా ఓర్పు లేకుండా బయలుదేరిన అవతారం లోకానికి ఓర్పు ఏం నేర్పుతుంది? మీరు వెంకటాచలంలో చూడండి, క్యూలో ఒక్కడు సరిగ్గా నిలబడ్డం, ఎదురుగుండా వృద్ధుడు నడుస్తూ ఉంటాడు. ప్రత్యేకించి మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చూడండి, ఓ కుంటివాడు వెడుతుంటాడు, ఓ వృద్ధుడు వెడుతుంటాడు, ఓ గుండెపోటున్నవాడు వెడుతుంటాడు. వెనకాతల వెడుతున్న వాళ్ళు ముందు పాపం ఎప్పుడో నడవలేనని 2 గంటలకి లేచి పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడు, కొడుకు చేయి పట్టుకుని తీసుకెడుతుంటాడు. ఆ పక్క నుంచి కొడుకుని పెద్ద ఆయన్ని తోసేసుకుని 500 మంది వెళ్ళిపోతారు. ఇదా వెంకటేశ్వరుడు నీకు నేర్పిన పాఠం? ఏమి ఒక 20 నిమిషాలు ఆయన వెనకాతల వెళ్ళలేవా దర్శనానికి? ఎంతమంది ఈఓలు, ఎంతమంది స్టాఫు, ఎన్ని క్యూ కాంప్లెక్స్లు, ఎన్ని ఇనప కచ్చడాలు నీకు క్రమశిక్షణ నేర్పుతాయి. దైవ దర్శనానికి కూడా క్రమశిక్షణగా వెళ్ళలేవా? ఆయన చూపించిన ఓర్పులో నీకేపాటి ఓర్పు ఉందని ఆయన దర్శనానికి ఎడతావు? ఏమి నీ ముందెడుతున్న వృద్ధుడి వెనక నడిచి నువ్వు దర్శనానికి వెళ్ళలేవా? చేయి పట్టుకుని ఆయనకి ముందు దర్శనం చేయించలేవా? వెనకవాడు ఏమైపోయినా పర్వాలేదు, పిల్లాడిని అక్కడికి వెళ్ళేటప్పటికీ మెళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాడు. వెనకనున్నవాడు గోల నాకేం కనపట్టలేదు, వాడు దింపడు. అన్నీ ఎంత స్వార్థం ప్రతి చోట. ఇది ఎత్తి చూపాడు ఆయన. ఓర్పు నేర్చుకోండ్రా, సహనం నేర్చుకోండ్రా. ఆయన మొదటి కదలికలో అవతారమునందు ఏది కనపడుతుందో మీరు వెంకటాచల యాత్రయందు పరిశీలించండి, అది లేకపోవడమే మీకు యాత్రలో అందరిలో కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళండి ఆ ఓర్పు లేని స్థితి. కాబట్టి మహానుభావుడు ఓర్పుతో ఉండండి, సహనం నేర్చుకోండి నేర్పాడు మనకి. భార్యాస్థానం ఎంత గొప్పది నేర్పాడు మనకి. వెంకటాచల క్షేత్రమునకు వచ్చి, అంటే నేను విహంగ వీక్షణంగా దాటేస్తున్నాను, ఎందుకంటే నేను వెంకటేశ్వర వైభవం అంతా చెప్తూ కూర్చుంటే ఎన్నాళ్ళు కూర్చోను విశాఖపట్నంలో, అందుకని ఏదో అలా విహంగ వీక్షణంగా దాటుతున్నాను. ఆయన వెళ్ళి వెంకటాచల క్షేత్రమునందు ఒక పుట్టలో కూర్చున్నాడు. అంటే మీరు బాగా గమనించాలి, కలియుగంలో ఉండేటటువంటి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వెంకటేశ్వరావతారం ఎవరికైనా దర్శనం ఇచ్చిందా? అప్పటి వరకు ఎవరికైనా కనపడ్డా? ఎవ్వరికీ కనపడలా. వస్తూనే వెళ్ళి పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు అంటే ఆయన ఎవరి కోసం చేస్తాడు? తనలో తాను రమించాలి. ఇప్పుడు కలియుగంలో జనుల్ని రక్షించడం కోసం బయలుదేరినటువంటి వెంకటేశ్వరావతారము పరిపూర్ణముగా ప్రకటనమై లోక ప్రయోజనాన్ని కల్పించడానికి కావలసిన రీతిలో ఆవిష్కృతమయ్యేటట్టు చూడవలసిన కర్తవ్యం మిగిలిన రూపాల మీద ఉంటుంది. అందుకని బ్రహ్మాధేను, శివోవత్స, గోపాలీ కమలాలయ, లక్ష్మీదేవి ఆవుల్ని అమ్మేటటువంటి స్త్రీగా మారిపోయింది. బ్రహ్మగారు ఆవుగా మారాడు, శివుడు దూడగా మారాడు. తిన్నగా తీసుకొచ్చి చోళరాజుకు అమ్మారు. ఎందుకు చోళరాజుకే అమ్మాలి ఆవుని దూడని? ఊళ్ళో ఆవు దూడ కొనుక్కునే వాళ్ళు లేరేంటి? అంటే చోళరాజుకే అమ్మడానికి కారణం ఏమిటంటే, చోళరాజు నాగవంశమునకు చెందినవాడు. ఆయన పరిపాలన చేస్తున్న కాలంలో నెలకి 3 వానలు, ధర్మము శాస్త్రము పూర్తిగా నిలబడినటువంటి రోజులు. అంతటి ధార్మికుడు ఎక్కడున్నాడో అటువంటి చోట పరమేశ్వరుడు తప్పకుండా నిలబడి తీరుతాడు. ఇప్పుడు ఆ అవతారము లోకమునకు అందేటట్టుగా చెయ్యడానికి అక్కడికి వెళ్ళాలి ఆవు దూడ. అందుకని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మింది ఆవిడ. అమ్మి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రహ్మగారు వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు? విష్ణువాంశగా అంతటా ఉంటాడు. లోకానికి పనికొచ్చేటటువంటి అవతారంగా ఇప్పుడు ఎక్కడున్నాడు సాకారంగా? రోజు గోపాల బాలుడు తీసుకెడుతున్నాడు. ఆ చోళరాజు గారి భార్యకి అదో సంతోషం. ప్రతి ఆవు పాలు దగ్గరుండి చూసుకునేది ఆవిడ. ఇవాళ ఆవు ఇన్ని ఇస్తోందా చూసుకునేది. కాబట్టి ఆయన రోజు తీసుకెడుతున్నాడు, ఆవుల్ని మేపుతున్నాడు, తీసుకొస్తున్నాడు. బ్రహ్మగారు వెతుక్కుంటున్నారు. ఒక రోజున బ్రహ్మగారు ఒక పుట్ట మీదకి వెళ్ళారు. స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెడితే ఆ దివ్య లక్షణముల చేత తెలిసిపోయింది. తెలుస్తుంది పరమేశ్వరుడు సాకారముగా ఇక్కడ ఉన్నాడు అని. భాగవతంలో పోతన గారు అంటారు, సుహృతంబులయ్యశికులున్ కళ్యాణమి కాలమున్ అంటారు. వామనమూర్తిగా విష్ణువు నడిచొస్తుంటే అగ్నిశిఖలు పైకి లేచాయి మంగళప్రదంగా. అంటే అగ్నిశిఖ లేస్తోంది అంటే దైవాంశ సంభూతుడు తపోనిష్టాగరిష్ఠులు మహాపురుషులు వస్తుంటే అగ్నిశిఖలు పైకి లేస్తాయి.
మంగళ సూచనలు తెలుస్తాయి. ఆ ఈశ్వర శక్తి ఉన్నటువంటి వాడు వచ్చాడు అని గుర్తు దానికి. కాబట్టి ఇప్పుడు విష్ణువు ఆ పుట్టలో ఉన్నారు, బ్రహ్మగారు కనిపెట్టారు. వెంటనే వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. ఓ కలియుగాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారం ఇందులో ఉంది. ఎప్పుడది పైకొచ్చి దర్శనం ఇవ్వాలి దానిష్టం, ఆయన ఇష్టం, ఏ కారణానికి వస్తాడో పైకి. కానీ తన భక్తి ప్రకటనం తాను చేస్తూ ఉండాలి. అందుకని రోజు క్షీరధారలతో అభిషేకం చేశాడు. ఆయన వెంకటేశ్వరుడు తాగాడు అని లేదు పురాణంలో, అభిషేకం చేశారు అని ఉంది. ఆయన ఏదో పైనుంచి కురిపిస్తుంటే ఇలా నోరెత్తి తాగి పాలు తాగి జీవించవలసిన అవసరం ఉన్నవాడు కాదు ఆయన. ఆయన ఆవు పాలతో అభిషేకించాడు పరమాత్మని. అది బ్రహ్మగారి భక్తి. ఇప్పుడు రోజు ఆవు పాలు విడిచిపెట్టేస్తోంది, ఇంటికి వెళ్ళిపోతుంది, చుక్క పాలు ఇవ్వదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రాణికి. ఒరే, ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు కానీ తాగేస్తున్నావా? గోపాల బాలుడి మీద అనుమానం వచ్చి కొరడా చేత్తో పట్టుకుని చర్మము చేత తయారు చేయబడినటువంటి ఆయుధముతో పటకాతో కొట్టించింది. వాడు పాపం ఆ దెబ్బలకి హడిలిపోయి ఈ ఆవు ఏం చేస్తోందో, తన పాలు తానే తాగుతోందో, దూడకి తాగిస్తోందో, ఎక్కడన్నా విడిచిపెడుతోందో అమ్మ 1000 కళ్ళతో చూస్తానన్నాడు. మరునాడు ఆ ఆవునే పరిశీలిస్తున్నాడు. ఇన్ని దెబ్బలు తినున్నాడు కదా, ఈ ఆవు వల్ల ఇన్ని దెబ్బలు తిన్నాడని కక్ష ఉంది కడుపులో. ఆ ఆవు వెళ్ళి పుట్ట మీద నిలబడి పాలధారల చేత వెంకటేశ్వరుణ్ణి అభిషేకిస్తోంది. చూశాడు. బ్రహ్మగారిది సంతోషం. సమాసిన్యచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయా. పొంగుతో ఆయన విడిచిపెడుతున్నాడు పాలు. ఈ గోపాలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అరే, ఈ ఆవు పాలు తీసుకెళ్ళి పుట్టలో పోసేస్తోందిరా, దీనివల్ల నీ దెబ్బలు తిన్నాను. అపారమైన కోపం వచ్చిన వాడి బుద్ధి భ్రంశమైపోతుంది. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా ఆలోచన ఉండదు. వెంటనే గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. ఇప్పుడు ఆ గొడ్డలి తిన్నగా వచ్చి ఆవు మీద పడిపోతోంది. మీరు బాగా గమనించాలి, ఇప్పటి వరకు వెంకటేశ్వరుడు పైకి ఎక్కడా ప్రకటనము కాలేదు, ఎవ్వరికీ కనపడలేదు. ఆయన ఆవు మీదకి గొడ్డలి వచ్చి పడిపోతోందన్నది బాహ్యనేత్రంతో చూడడానికి ఆయన బయట లేడు, పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉన్నవాడైనా బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడు. బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడైనా ఇప్పటి వరకు పైకి కనపడనివాడు. అంటే ఆయన కనపడడానికి, ఆయన కనపడి సందేశం ఇవ్వడానికి కావలసినంత బలవత్తరమైన కారణము అప్పటి వరకు ఆయనకి గోచరించలేదు. లోపలే ఉన్నాడు. గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతోంది. అకస్మాత్తుగా గొడ్డలికి ఆవుకి మధ్యలో పైకి లేచాడు. పైకి లేచేటప్పటికి గొడ్డలికి తలడ్డొచ్చింది. కుఠారాణేతి తీవ్రేణ తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి తగలగానే 7 తాడి చెట్లంత నెత్తురు ధార పైకి లేచింది. అంత నెత్తుటి ధార చూసి చూడడం ఏమిటి, ఆ గోపాలుడు నేల మీద పడి మరణించాడు. నేను ఇక్కడ వరకే చెప్పాను అనుకోండి, అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి లేదు అని గుర్తు. ఆవు మీద గొడ్డలి పడుతూ ఉంటే ఎందుకు లేవాలి? బ్రహ్మగారి మీద పడుతోంది ఆ గొడ్డలి. తనని ఆశ్రయించిన భక్తుడు మంచిదే. అంతకన్నా ప్రబల కారణం ఏమిటో తెలుసా అండి? గోవు మీద గొడ్డలి పడుతోంది. ఆవు తన కళ్ళెదుర చనిపోవడానికి వీలు లేదు. గోరక్షణ, భూరక్షణ, గో సంరక్షణము ఎంత అవసరమో వెంకటేశ్వరావతార ప్రప్రథమ సందేశం. ఆవు తన కళ్ళెదుట మరణిస్తుంటే తాను బయటికి వ్యక్తము కాకపోతే అర్థం లేదు ఇంక అసలు. అందుకని ఆయన పైకి వచ్చేసాడంతే. ఆవు లాంటి ప్రాణి లోకంలో లేదు. వేదంలో గోవు గురించి ఒక మాట ఉంది. గోవుని చతుర్ముఖ బ్రహ్మగారు సృజించలేదు. ఒకానొకప్పుడు మహర్షులు చేసినటువంటి యజ్ఞంలోంచి గోవు పైకి వచ్చింది. మళ్ళీ గోవులలో విశేషమైనటువంటి శక్తిని కల్పించడానికి కొన్ని గోవుల వంక పరమేశ్వరుడు ప్రత్యేక దృష్టితో చూశాడు. అవి ఎరుపు రంగు పొందే, అవి కపిల గోవులు. కపిల గోవు మరింత శక్తివంతం. ఆవు ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆవు ఒంట్లోంచి వచ్చినటువంటివి ఏమున్నాయో ఆ 5 పంచగవ్యములు అంటారు. గవ్వు అంటే గో సంబంధము అని. పంచగవ్యములు అంటే ఆవు శరీరము నుండి వచ్చినవి. పాలు, పెరుగు, నెయ్యి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అని అర్థం. ఆవు మూత్రము, ఆవు మలము, ఆవు పేడ, ఈ 5ంటిని కలిపితే పంచగవ్యం అంటారు.
ఈ ఐదిటిని కానీ కలిపారనుకోండి సమంత్రకంగా పంచగవ్య ప్రాశనము అని చేయిస్తారు. మీరు చూస్తుంటారు స్వస్తి పుణ్యాహవాచనము అని ఉంటుంది. స్వస్తి పుణ్యాహవాచనం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు పీటల మీద కూర్చున్నాడు అనుకోండి, అది చాలా పెద్ద కార్యం. కూర్చున్నాడు పీటల మీద, పార్వతీ కళ్యాణానికి పీటల మీద కూర్చున్నాడు. పార్వతీ కళ్యాణం మాటలు కాదు. ఇప్పుడు ఆయన్ని అలా కూర్చోపెట్టి కళ్యాణం చేయించకూడదు. పంచగవ్య ప్రాశనం ఆయనకి చేయించి అప్పుడు కళ్యాణం చేయించాలి ఆయనతో. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో చేసినటువంటి పాపాలు ఆయన శరీరంలో రెండింటిని పట్టుకుంటాయి. త్వక్ అస్థిగతం పాపం దేహే తిష్టతి మామక. ఈ శరీరంలో ఎముకని చర్మాన్ని పాపం పట్టుకుని ఉంటుంది. ఆ పాపం పట్టుకుని ఉన్నవాడెవడో వాడు కళ్యాణంలో కూర్చుని కన్యాదానానికి అమ్మవారి తరపున కూర్చోడానికి వాడు అర్హుడు. మీరు కూర్చోపెట్టినా యోగ్యత చెల్లదు, అది దోషభూయిష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే ముందు స్వస్తి పుణ్యాహవాచనం చేయించి పంచగవ్యములను కలుపుతారు. కలిపి పంచగవ్య ప్రాశనం చేయిస్తారు. ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ మూడిటిని కలిపి దర్భతో తీసుకొచ్చి నాలిక చాపవాయా అని నాలుక మీద రాస్తారు. రాస్తే దాన్ని చప్పరించి మింగాలి లోపలికి. అది మింగాడు అనుకోండి, దానికి ఒక శక్తి ఉంది. అది అస్థి త్వక్ గతం పాపం ని కాల్చేస్తుంది. మంత్రం అదే చెప్పిస్తారు పంచగవ్యం ఇస్తే. ఇది ఇంధనం, అగ్నిహోత్రం ఇంధనాన్ని ఎలా కాలుస్తుందో అలా కాల్చేస్తుంది పంచగవ్యం. అంటే ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశి యొక్క మలము కూడా సేవించడానికి అనర్హము. ఒక్క శ్వాసనతో కూడినది, పాపమును తొలగించగలిగినది, భూశుద్ధి చెయ్యగలిగినది ఆవు పేడ ఒక్కటే. ఇక్కడ అలవాటు లేదు. కానీ ఇక్కడ అంటే మనకి ఆంధ్రదేశంలో అలాంటి మంచి అలవాట్లన్నీ మనం వదిలేస్తున్నాం అనుకోండి. నేను ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళాను, కొన్ని వందల మందితో కలిసి. అలా వెడుతూ ఉంటాం మేము, ఏడాదికి ఒక క్షేత్రానికి వెడుతుంటాం కొన్ని వందల మందిని కలిసి, అదో సంతోషం. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాం. ఏమి మోహన్ రారు, గోకర్ణ క్షేత్రానికి వెడితే అక్కడ కొన్ని వందల మందికి భోజనం పెట్టారు మా అందరికీ. ఓ పంక్తికి 100 మంది. పంక్తి అయిపోగానే వాళ్ళు మళ్ళీ భోజనం ఎలా పెట్టేవారో తెలుసా? ఏదో తడిగుడ్డ పెట్టి ఒత్తేసి భోజనం పెట్టేవారు కాదు. ఆవు పేడ కలిపిన నీళ్లు తీసుకొచ్చి చిలకరించి అప్పుడు విస్తళ్ళేసేవారు. భూశుద్ధి. మనం చేస్తాం సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం చేసామంటే అదంతా సర్దుకోవలసిన దరిద్రం ఎవరిదంటే ఇంటి పురోహితుడిది. ఆయన అన్నీ సర్దుకుంటాడు. మనకి ఏమీ ఒక్కటి అక్కర్లేదు. మనకి ఎప్పుడు సెల్లోటు ఉంటే చాలు చేతిలో. ఏం చేస్తున్నా అది ఉండాలి తప్ప ఇంకేమీ అక్కర్లేదు జీవితంలో. అసలు సత్యనారాయణ వ్రతం చేసే ముందు భూశుద్ధి చెయ్యాలి. అక్కడ కూర్చున్నావు, అక్కడ తిరిగావు, అక్కడే నించున్నావు, అదంతా మట్టి అయింది, ఎన్నాళ్ళ నుంచి అక్కడ ఏం పనులు చేశావో. కాబట్టి గోమయాన్ని తీసుకొచ్చి అలుకుతారు. గోమయంతో అలికితే ఉత్తరక్షణ భూశుద్ధి. ఆవు శరీరంలోంచి వచ్చినటువంటి పేడని స్కాందంలో బ్రహ్మోత్తరఖండంలో చెప్తారు. కొన్ని మంత్రములతో కాల్చి గుండ్రని ఉండలుగా చేసి కాల్చి ఆ విభూతిని ధరిస్తే పరమేశ్వరుని యొక్క సమస్త ఐశ్వర్య శక్తి అందులో ఉంటుంది. అందుకే ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి మూసి మంత్రం చెప్తారు. చెప్పి అప్పుడు ఆ భస్మధారణ చేస్తారు. కాబట్టి భస్మ అంటే భా అంటే పరమేశ్వరుడు కాంతి, స్మరణకి తీసుకొస్తుంది పాపాలని కాల్చి. అంత గొప్ప విభూతి ఆవు పేడలోంచి వస్తుంది. ఆవు చర్మం చేత ఈశ్వరుడికి కావలసినటువంటి గొప్ప వాద్యాన్ని వినిపించగలిగినటువంటి మృదంగాది పరికరములు తయారవుతాయి. ఆవు శరీరంలో ఒక ఆవు బతికున్న కాలం అంతట్లోనూ కలిపి ఓ 2-3 నల్లపూసలు కలిపి దాస్తే ఎంత అవుతుందో అంత గోరోచనాన్ని తయారు చేస్తుంది. ప్రతిరోజు సూదితో పెడితే చొక్క ఎంత అవుతుందో అంతంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వస్తుంది ఆవు. అది ఆవు బతికుండగా దాని కడుపు కోసి తీయకూడదు. తనంత తాను ఆవు శరీరం విడిచిపెట్టిన తర్వాత గోరోజనాన్ని పైకి తీస్తారు. తీసి పరమేశ్వర సన్నిధిలో కాలుస్తారు. చమకంతో అభిషేకం చేసేటప్పుడు పరమేశ్వరుడికి విశేషాభిషేకం అని గుర్తు ఏమిటంటే ఆవు కొమ్ముతోటి అభిషేకం చేస్తారు. గోశృంగాభిషేకము అని ఆవు కొమ్ము చివరి భాగంలో కన్నం పెట్టి దానికి ఏనుగు ముఖం కానీ ఎద్దు ముఖం కానీ పెట్టి లేదా ఒక చిన్న తొడుగు తొడిగి నిండా పాలు పోసి పట్టుకుంటారు. చమకం చెప్పాలి. చమకం చెప్తుండగా పాలధార పడితే అది విశేషాభిషేకం అని గుర్తు. గోశృంగాభిషేకం.